Hey guys, we are here with a vlog from Bangalore to Arunachalam trip. మేము బెంగళూరులో డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళిపోయాం. మేము ఈసారి వెరీ లో బడ్జెట్తో అరుణాచలంకి వెళ్దాం అనుకున్నాం. సో డైరెక్ట్గా ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళి అరుణాచలం బస్సు ఎక్కేసాం. ఆ బస్సులు చూడగానే దిమ్మ తిరిగిపోయింది ఫ్రెండ్స్. అందులో కూర్చోగానే ఇంకా తినడం మొదలు పెట్టాం. అసలు ఆగనే ఆగలేదు ఫ్రెండ్స్. మ్యాంగోస్ తిన్నాం, బనానాస్ తిన్నాం, తింటూనే ఉన్నాం. యుద్ధం అయిపోయింది కొద్దిసేపు తర్వాత. అవ్వలేదు ఇంకా యుద్ధం. నెక్స్ట్ బనానాస్ బనానాస్ తిన్నాం ఫ్రెండ్స్. మధ్యలో బస్సు టీ బ్రేక్ అని ఒక చోట ఆపేశారు. వెళ్ళి తిందాం అనుకున్నాం. ఆ వేడికి మాకు ఫుడ్ తినాలనిపించలేదు ఫ్రెండ్స్. ఎదురుగా షుగర్ కేన్ జ్యూస్ ఉంది. వచ్చి ఒక 2-3 గ్లాసులు తాగేసాం ఫ్రెండ్స్. ఆ ఎండకి మొత్తం డిహైడ్రేట్ అయిపోయినట్టు అనిపించింది. చైర్స్ కొట్టుకుందాం అనుకుంటే మా అందరి గ్లాసులు ఆంటీ నింపక ముందే విచ్చి మొత్తం గ్లాస్ ఖాళీ చేసేసింది ఫ్రెండ్స్. టీ బ్రేక్ అయిపోయింది. డ్రైవర్ మమ్మల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అని త్వరగా రోడ్డు క్రాస్ చేసి బస్ ఎక్కేసాం ఫ్రెండ్స్. తర్వాత అరుణాచలంలో దిగేసి ఆటో ఎక్కేసి మేము బుక్ చేసుకున్న రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాము. లో బడ్జెట్లో వెళ్ళారనుకున్నారు కానీ రూమ్ బుక్ చేసుకున్నారు ఏంటి అనుకోకండి. ఆ వేడికి మా వల్ల కాదు ఫ్రెండ్స్. అందుకే ఒక ఏసీ రూమ్ బుక్ చేసేసుకున్నాం. సరే అని ఇంక రెడీ అయిపోయి క్యూ దర్శనంలో నిలబడేసాం ఫ్రెండ్స్. ఆ దర్శనం ఒక RRR మూవీ చూసినట్టుంది. ఎంతమంది ఉన్నారో చూసారో. మొత్తం సౌత్ ఇండియన్స్ అందరూ అరుణాచలంలోనే ఉన్నారు. స్పెషల్ ఏంటంటే ఆ రోజు పౌర్ణమి ఫ్రెండ్స్. ఇంకా తొక్కేసలాటలో మా జుట్టు పీకేశారు ఫ్రెండ్స్. మా కాళ్ళు లాగేశారు, మా కాళ్ళు తొక్కేశారు, మమ్మల్ని వేసి తొక్కేశారు. మూన్ చూసారా మా ఫోన్లో ఏమొచ్చిందో. ఆ రోజు పౌర్ణమి ఫ్రెండ్స్. పాయింట్ ఏంటంటే అక్కడ మీకు ఆ షెడ్ లాంటిది కనిపిస్తుంది ఆ క్యూ వెళ్ళడానికి. ఆ రోజు ఎంతమంది జనం ఉన్నారంటే ఆ షెడ్ కూడా కదిలిపోయి వేరే రూట్ లాగా ఫామ్ అయిపోయింది ఫ్రెండ్స్. పోలీసులు ఏమో ఈరోజు దర్శనం అవ్వదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. అని మా పట్టుదల తెలుసు కదా, మమ్మల్ని తరిమేసినా కూడా మేము అక్కడే ఉన్నాం ఫ్రెండ్స్. సో టోటల్ 8 మెంబర్స్ వెళ్ళాం. మేము కూడా దీపాలు పెట్టేసి దర్శనం అయితే మాకు అదృష్టం కొద్దీ 2 times అయింది. దర్శనం చేసేసి వచ్చేసాం. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత 2 దోశలు వేసేసి గిరి ప్రదక్షిణం అయితే స్టార్ట్ చేసేసాం. గిరి ప్రదక్షిణం యాక్చువల్లీ ఒక కొండ చుట్టూ వేస్తాం. అది 14 kilometers ఉంటుంది. ఆ దారిలో ఎన్ని లింగాలు వస్తాయో 8 లింగాలు వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి లింగంని దర్శనం చేసుకుంటూ వెళ్ళాం. అసలు ఆ జనాన్ని చూసారంటే ఒక అడుగు తీసి ఇంకొక అడుగు పెట్టలేకపోయాం ఫ్రెండ్స్. అంతమంది జనం ఉన్నారు. ఫాస్ట్గా నడవాలనుకున్నా కూడా నడవలేకపోయాం ఫ్రెండ్స్, అంతమంది జనాలు ఉన్నారు. సో ఇక్కడ ఫస్ట్ లింగం అయిపోయింది మాది సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ లింగంలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ జనాన్ని చూస్తే మాకు దిమ్మ తిరిగిపోయింది ఫ్రెండ్స్. సెకండ్ లింగం యమలింగం. హో అంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ సెకండ్ లింగంకి వచ్చేసాం. సెకండ్ లింగం దర్శనం చేసేసుకున్నాం ఫ్రెండ్స్.
థర్డ్ లింగం నైరుతి లింగం. మేము ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే ఇంకా నడవలేక పక్కనున్న ఫుట్పాత్లో కూర్చొని ఆ పిల్లని చూసారా, ఇంకా అవుట్ ఫ్రెండ్స్ ఆ పాప అక్కడే కూర్చొని కాలు నొప్పులు తట్టుకోలేకపోయాం ఫ్రెండ్స్. నా ఫేస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, చాలా టైర్డ్ అయిపోయాను. తర్వాత ఫోర్త్ లింగంకి వచ్చేసాం, సూర్యలింగం. సూర్యలింగం తర్వాత వరుణలింగం. జనాలు అయితే అస్సలు తగ్గేదేలే అన్నట్టున్నారు. మేము ఇంకా అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకునేసరికి ఎవరో డ్రమ్స్ ఎత్తుకొని ఒక గ్యాంగ్ పోయారు ఫ్రెండ్స్. ఆ వైబ్లో మేము కూడా 1 కిలోమీటర్ నడిచేసాం వాళ్ళతో పాటు. ఆగమే అంటూ వాళ్ళు అంటున్నారు, మేము కూడా వాళ్ళతో కోరస్ ఇస్తూ 1 కిలోమీటర్ అయితే ఆగకుండా వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. ఆ ఫుల్ వైబ్లో నడిచేసి నెక్స్ట్ వాయులింగంకి అయితే వచ్చేసాం. అది కూడా దర్శనం చేసేసుకొని రాత్రంతా నడుస్తూ తెల్లారి కూడా అయిపోయాను ఫ్రెండ్స్. మొత్తానికైతే 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసాం.